నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఇటు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన క్రమంలోనే ఇటు నిరుద్యోగులను అరెస్ట్ చేసి కంచెలేసి మరి నిర్బంధంగా ఆయన అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఇటు నిరుద్యోగులను అరెస్ట్ చేయడము, అక్కడ ఎవరు లేని సమయంలో అక్కడికి ఆయనకి వెళ్ళి నిరుద్యోగుల పట్ల అలాగే తెలంగాణ ప్రభుత్వం పట్ల ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మరి ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు నిరుద్యోగులు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చింది. సిగ్గుందా? ఆ ఆడిటోరియంలో ఒక్క విద్యార్థి కూడా లేడు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ స్టాఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒత్తాసు పలికి ఒక భజన బ్యాచ్ వాళ్ళతో పెట్టుకొని వీళ్ళు కేవలం అక్కడికి వచ్చి ఏమైనా మా నిరుద్యోగుల గురించి మాట్లాడతారని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నిరుద్యోగుల గురించి ఉస్మానియా యూనివర్సిటీకి ఏమైనా నిధులు కేటాయిస్తారని మేము అనుకున్నాం. నిధులు శూన్యం, నిరుద్యోగులకి గుండు సున్నా పెట్టిండు. అరే బాబు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలలో కేవలం నువ్వు ఇచ్చింది ఎంత? సిగ్గు లేకుండా ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు, ఒక శుభవార్త చెప్తామని మేము 1000 కళ్ళతో చూసుకున్నాం. అంటే నువ్వు ఒక మాట అన్నావు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను ఒక్కనే వస్తాను చెప్తున్నావు. ఈ కంచెలు ఎందుకు నీకు? ఈ కంచెలు ఎందుకు పెట్టినావు? కంచెలు పెట్టుకొని 20,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నీకు ఒక సెక్యూరిటీ గార్డుకి లెక్క పెట్టుకుంటూ ఫోజులు కొట్టుకుంటూ నేను ఉస్మానియా యూనివర్సిటీలో డీజీపీకి నేను ఆదేశాలు ఇస్తున్నా, నాకు ఎవ్వరు అవసరం లేదు డీజీపీ గారని పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా సప్పట్లు కొడుతున్నారంటే మీరు అధికారులు అనుకోవాలన్నా? మరి మీరు మా స్థాయి నుంచే కదా, నిరుద్యోగుల నుంచే కదా మీరు వచ్చింది. అంటే నువ్వేం సంకేతం ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు నువ్వు జీవో రిలీజ్ చేస్తున్న వెంటనే చేయొచ్చు కదా. ఒక్క సోషల్ మీడియాను కూడా లోపలికి ఎలవ్ చేయకుండా, మా నిరుద్యోగులను ఎలవ్ చేయకుండా, ఉస్మానియా యూనివర్సిటీ మా విద్యార్థులు పీజీ వాళ్ళకి గోదావరి హాస్టల్, మానేరు హాస్టల్, కావేరి హాస్టల్కి ఎగ్జామ్స్లో అయిపోయి తాళం వేసినాక నువ్వు పెట్టుకున్నావంటే సిగ్గుచేట అనిపిస్తుంది. అలా ఉస్మానియా యూనివర్సిటీలో 25 హాస్టల్ ఉన్నాయి దగ్గర. హాస్టల్లో ఒక్క లేడీస్ విద్యార్థులు మా డిపార్ట్మెంట్ సైన్స్ కాలేజ్ నుంచి ఎవరు రాలేదు, మా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఎవరు రాలేదు. వాళ్ళు రాకుండా నువ్వు మీటింగ్ పెడితే ఏం ప్రయోజనం? అంటే ఎంత సిగ్గుచేట అనిపిస్తుందంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సిగ్గుచేటు ఇది. నువ్వు కంచెలు పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు తక్షణమే ఆలోచన చేసుకొని వెంటనే నిరుద్యోగులకి నువ్వు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకు అంటున్నామంటే మీరు జీబీఓ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ మార్కులో క్వాలిఫై కానోని కూడా 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. అయినా అవి పోంగా కూడా ఇంకా దగ్గర 6,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. అయినా నువ్వు మళ్ళీ వాళ్ళకి ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది? ఒక్కొక్క జీపీఓకి 3 గ్రామాలు అప్పచెప్తానంటున్నావు. ఇలా దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు, తెలంగాణకు కూడా గ్రామాలే పట్టుకొమ్మలు. అలాంటి గ్రామంలో అభివృద్ధి కావాలంటే కొత్త నిరుద్యోగులకి చాలా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఫోకస్ పెడితే అక్కడ ఉన్న గ్రామం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు డెవలప్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీని చెడగొట్టడం తప్ప ఇంకేం ప్రయోజనం లేదు. నువ్వు మళ్ళీ రా ఉస్మానియా యూనివర్సిటీకి. ఈసారి నువ్వు పోలీసు వాళ్ళందరూ వదిలిపెట్టిరా, చూద్దాం. మరే మీ స్వాగతం పలకాలే. మేము ఎప్పుడు స్వాగతం పలుకుతాం? ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చి మా ఉస్మానియా యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తే మీ స్వాగతం పలుకుతాం. లేకపోతే ఖబర్దార్ మేము విధ్వంసం సృష్టిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. వస్తా అంటే మేము కూడా చూసుకుంటాం. ఇంకా ఎందుకు నువ్వు రాజ్యాంగంలో నీకు రావాల్సినది ఉంది. నీకు ఆర్టికల్ 19 ఉంది, స్వేచ్ఛపరంగా నువ్వు రావచ్చు. మేమైనా ఎవరైనా శాంతియుతంగా ఏదైనా చేసుకోవచ్చు. ఇలా నువ్వు సీఎం హోదాలో ఉన్నావు. సీఎం హోదాలో వస్తే మేము ఘనస్వాగతం పూలమాలతో గజమాలతో, నీకు పోలీసు వాళ్ళు కూడా అవసరం అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ కాంచి మొదలు పెడితే నీకు యూనివర్సిటీ మొత్తం తీపిచ్చి ఠాగూర్ ఆడిటోరియంలో కూర్చోబెడతాం. ఇదంతా ఎప్పుడు మార్పు వస్తుంది? నువ్వు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయి. ఖాళీగా ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నాయి, జేఎల్ ఖాళీగా ఉన్నాయి, డిఎల్ ఖాళీగా ఉన్నాయి, ట్రాన్స్కో ఖాళీగా ఉన్నాయి, జెన్కో ఖాళీగా ఉన్నాయి, రకరకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాకడ లిస్ట్ ఉంది. నీకు చేత కాకపోతే చెప్పు, ఏళ్ళ ఖాళీగా ఉన్నాయి, మేము ఇస్తాం. పవర్ సెక్టర్ దగ్గర 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, ఏది లేదు. దిక్కుమాలిన వ్యవస్థ నడుస్తుంది ఈ రాష్ట్రం. నువ్వు విద్యాశాఖ అసలు గందరగోళం అయింది పరిస్థితి. ఏమి ఇస్తున్నావు సంకేతం మాకు? ఈ విద్యార్థులకి నువ్వు శుభవార్త చెప్తే బాగుంటుంది. 2.5 సంవత్సరాల్లో ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని 1,00,000 లేదు, ఏం లేదు. సిగ్గుండాలే. ఆయన ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఖాళీగా ఉన్నాయి. తానా అంటే తందన బ్యాచ్ ఉంది. అలా జై రేవంత్ రెడ్డి ఎవడన్నా విద్యార్థి ఉండల్లా? ఠాగూర్ ఆడిటోరియం ఒక్క విద్యార్థి లేడు. మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి ఆయన 21కి రావాల్సింది ఉంది. యాక్చువల్గా ఆ 21 తోక ముడుచుకుండు. ఇదేందో ఎగ్జామ్ నడుస్తూనే వీసీ గారు ఎగ్జామ్ అయిపోయినా పెట్టుకుందాం అన్నాడు. ఇవాళ నువ్వు రాజ్యాంగం పరంగా నువ్వు ఒక హోదాలు ఉండి మా అందరికీ నువ్వు ఒక శుభవార్త చెప్తే బాగుంటుంది. ఏ శుభవార్త లేదు ఆడ.
ఏదో డిసెంబర్ 9 నాకు కలిసి వచ్చింది అంటుంది. దేనికి కలిసి వచ్చింది నీకు? సోనియమ్మ గాంధీ బర్త్డే ఉంది డిసెంబర్ 9. ఆమె గురించి మాకు ఏమైనా అవసరం? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల తర్వాత ఏ ముఖ్యమంత్రి రాని స్థాయికి అక్కడికి వచ్చారు, ఇక్కడికి ఓయూకి వచ్చారు. ఓయూకి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రసంగం విన్న తర్వాత అయితే నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఇవాళ మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు వస్తాయి, ఏదైతే పోలీస్ కానిస్టేబుల్లో డిఎస్సిలో లేకపోతే జీపీఓలో కొత్త నోటిఫికేషన్ వస్తాయని అనుకున్న వాళ్ళందరూ ఇలా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి ఆ ప్రసంగం విన్నప్పుడు అసలు ఒక విప్లవవాది, ఒక తీవ్రవాది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఏమడిగామండి వీళ్ళ దగ్గర నుంచి? ముందుగానే అరెస్ట్ చేశారు, ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నారు, పోలీస్ నిర్బంధాలు పెట్టారు, కంచెలు పెట్టారు, పోలీస్ పహారాలు మిలిటరీ పెట్టారు, మమ్మల్ని ముందర అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? మీరేమంటారు? ఒక మాట, మా దగ్గరికి రండి, ఏమైనా సమస్యలను తీసుకురండి అని చెప్తున్నారు. మేము మీ దగ్గర తీసుకొచ్చే మధ్యలో ఎవరో మధ్యలో మీకు ఒక రాంగ్ ఇంటెలిజెన్స్ గైడ్ ఇస్తారు, రాంగ్ ప్రొపగండా చేస్తున్నారు, మమ్మల్ని ఒక బీఆర్ఎస్ ఏజెంట్ లాగా బీజేపీ ఏజెంట్ లాగా చూసుకొని మమ్మల్ని మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, ఇలా మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినది 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? మెగా డిఎస్సీ ఎటు పోయింది? ఎన్ని క్వశ్చన్ చేస్తుంటే ఇవాళ మీ ప్రసంగం, ఆ ప్రసంగాలు ఎవరైనా చేస్తారు, ఆ ప్రసంగాలు ఎవరైనా చేస్తారు, ఆ ప్రసంగాలు మా కడుపు నింపవు కదా, ఆ ప్రసంగాలు మా తల్లిదండ్రులు కళ్ళ ఆపలేవు కదా. మాకు కావాల్సింది ఏంది? ఇలా నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇలా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. ఇలా మేము ఇంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఉంది? అంటే మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, 2 హాస్టల్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసు ముందే, ఆల్రెడీ ఆయన షెడ్యూల్ వస్తూనే ఉంటుంది. అయితే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి రావద్దు మా నోటిఫికేషన్లు ఇచ్చేంత వరకు, ఆయన వచ్చినా కానీ మేము అడ్డుకుంటామని చెప్పేసి ఒక సమాచారం ఉన్నందునే కదా మిమ్మల్ని ముందస్తు అరెస్టులు కావచ్చు చేయడము, అలాగ అక్కడ పోలీస్ బందోబస్తు అంతగానంగా ఏర్పాటు చేయడం, మీరు ఆయన అడ్డుకుంటారనే సమాచారంతోనే అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వస్తున్నాడనే విషయం అందరికీ తెలిసింది. మీరు మీ ప్రజాపాలన అంటారు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు కదా, అన్నీ చేశామంటారు, రుణమాఫీ చేశారంటారు కదా, అన్నీ చేశారన్నారు కదా మీరు. మరి మీరు భయపడాల్సిన అవసరం ఉంది? భయపడాల్సిన అవసరం ఉంది? అంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఉంది? మీ ప్రజాపాలనలో మీ ప్రశ్నలు మీరు అడగండి, మేము ఆన్సర్ ఇస్తామని చెప్పిన మీరే మరి ఇంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు? 21కి వస్తా అన్నారు, అది వాయిదా పడ్డది, 25కి వచ్చారు. మరి ఇంత బారున, ఇంత దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్ దారి పొడున ఇనుప కంచెలు, 10 ఫీట్లున్న ఇనుప కంచెలను, బారికేడ్లు, పోలీసులను పెట్టి ఎవరైతే ఇలా మా సమస్యలు చెప్పుకుందని అక్కడ పోయేసరికి మమ్మల్ని అరెస్ట్ చేసి, ఇలా ముందస్తు అరెస్ట్ చేసి, ప్రివెంటివ్ కస్టడీ అరెస్ట్ చేసుకుని మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరే మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ సమస్యలు ఉంటే తీసుకురండి అని మీరే చెప్తారు, అడిగితేనేమో మీరు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మీకు అన్నీ తెలుసు. ఏంటంటే ఇలా అక్కడ రావడం ప్రధాన దురుద్దేశం ఏంటంటే, స్థానిక సంస్థలు ఉన్నాయి, రాబోయే స్థానిక సంస్థల్లో కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షింపజేయడానికి ఇలా ఒక్కరు కూడా ఆ ఠాగూర్ ఆడిటోరియంలో కూడా ఒక్క నిరుద్యోగులు లేరు. అందరూ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తప్ప ఇలా ఒక్క నిరుద్యోగి కూడా లేదు. కానీ ఇలా పెద్ద పేపర్లు, ఇలా ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో అయినా కానీ ఏమనుంది? ఇలా ఏదైతే ఎవరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, విద్యార్థులను కడుపు నిండిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా ఇంత పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేట ఇలా పేపర్లు ఫోటోలు ఇచ్చుకున్నారు. ఏం మాట్లాడారు? ఏమైనా నోటిఫికేషన్ గురించి మాట్లాడారు? నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదు కదా. దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చాను. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేము చెప్తుంటే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ అదే మాటలు, అదే అబద్ధాలు, నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారు. మేము యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరం ఖండిస్తున్నాం దీనికి. ఎందుకంటే రేపటి నుంచి ఇక మేము ఉద్యమాలు స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక అయిపోయింది. ఇవాళైనా నిన్నటికైనా మాకు మంచి నోటిఫికేషన్ వస్తుందేమో అని అనుకున్నాం, కానీ ఇలా ఒక్క నోటిఫికేషన్ రాని పరిస్థితి. మళ్ళీ నిరుద్యోగులు వెనక తట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ఉద్యమాలు ఉధృతంగా చేస్తాం. 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది, నిరుద్యోగుల గురించి మాట్లాడడం జరిగింది, ఎట్లా చూడొచ్చు అంటారు? 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి, రాజుగా రావాల్సిన ముఖ్యమంత్రి, ఒక సీఎం హోదాలో రావాల్సిన ముఖ్యమంత్రి పిల్లిలాగా భయపడకుండా పోలీస్ యాంత్రాంగం చుట్టూ వాళ్ళ వెనక భయపడకుండా రావడం జరిగింది. ఎందుకంటే 15,000 నుంచి 20,000 మంది కానిస్టేబుల్ పోలీసు వ్యవస్థను బందోబస్తుగా పెట్టిన తర్వాతనే నీకు భయం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ప్రకారం నీకు ఎంత భయం ఉందో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది. ఇంకోటి ఒక 4 కిలోమీటర్లు కంచెలు నిర్వహించిండు. అంటే నేను చెప్తున్నా, అంటే ప్రజాసొమ్ము 10 కోట్లు అనేటువంటిది ప్రజాసొమ్ము వృధాగా ఉస్మానియా యూనివర్సిటీ ఖర్చు చేసింది, వృధాగా ఖర్చు పెట్టింది అక్క. ఎందుకు హాస్టల్స్ నిర్మించడం అనేది అది మంచి మాటనే కదా. హాస్టల్ నిర్మించడం మంచి మాటనే, మేము వద్దంటలేము. కానీ హాస్టల్ నిర్మించిన తర్వాత 1000 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీగా ఉన్నాయి, దానిపైన మాట్లాడాలి. యూనివర్సిటీ యొక్క నిధులు పెంచాలా, అక్కడ ఉన్న పరికరాలు, విద్యార్థులు కావచ్చు, లైబ్రరీ కావచ్చు, లేకపోతే హాస్టల్లో ఉన్న మన
హాస్టల్ సమస్యలు కావచ్చు, అనేక రకాల సమస్యలు పరిష్కరించాలా, హామీలు ఇవ్వాలా. ఏ ఒక్క హామీ ఇవ్వకుండా కేవలం రాజకీయ రంగు పులుముకొని కేవలం యూనివర్సిటీకి వచ్చి రాజకీయంగా 20 సంవత్సరాల తర్వాత వచ్చినావు. ఎవరికి వచ్చినావు, దేనికోసం వచ్చినావు, ఏం చేద్దామని వచ్చినావు, అసలు ఏది క్లారిటీ లేదు. కేవలం వచ్చినానో లేదా ఒక మన పాత పల్లెటూరులో ఒకటి ఇది ఉండదు, మన గురుకులు ఉండేటోళ్ళు రాత్రి 12 గంటలకు వస్తారు, అట్లా మెల్లగా వచ్చి గేట్ల దగ్గర ప్రతి ఒక్కరు కొట్టు సీటు కొట్టుకుంటూ పోతారు. ఈ రేవంత్ రెడ్డి గారి పని కూడా అట్లా ఉన్నది. ఎవరైనా గురుకులాగా వచ్చి మళ్ళీ అట్లా సింహారాసి సినిమా ఉంటుంది అక్క, అమ్మ మెరుపుతో ఒకసారి వచ్చి వెళ్ళిపోమంటే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. అదే విధంగా సీఎం పరిపాలన అదే విధంగా ఉంది అక్క, అదే విధంగా ఉంది. మరి మీరు ఎందుకు నిన్న ముఖ్యమంత్రి ప్రసంగానికి అటెండ్ కాలేదు? అక్క నాకు 48 గంటల ముందే అక్రమ అరెస్ట్ చేసి ఇప్పటిదాకా నా పైన 5-6 కేసులు బనాయించి ఈ ఏసీపీ గారు ఈ పోలీసు వ్యవస్థనే నా పైన అనేక రకాల అక్రమంగా కేసులు బనాయించి ఉస్మానియా యూనివర్సిటీ ఇబ్బంది పెడుతున్నారు. నన్ను 2-3 నెలల నుంచి నేను ఎక్కువ హాస్టళ్ళ కంటే కాలేజీల కంటే పోలీస్ చుట్టూ తిరిగితే ఎక్కువ తిరుగుతున్నా. నేను ఇప్పుడు గుడి కూడా వెళ్ళలేదు, గుడి కంటే ఎక్కువ పోలీస్ చుట్టూ తిరుగుతున్నా. వాళ్ళు నమస్తే పెట్టి వాళ్ళు కూర్చోవడం, ఆ దోమలు దాంట్లో ఇచ్చేయడం, నన్ను బెదిరియడం, భయాందోళనకు గురి చేసి అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే ఘోరంగా. అసలు ఎట్లా అంటే ఒక మన రాజులు ఉంటారు చూడక్క, ఏది మన ఆ రజాకారుల కంటే దారుణంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రజాకారుల నయం ఈయనకంటే. ప్రజాపాలన కదా రజాకారులు అంటే అలా ప్రజాపాలన ఎక్కడ వీళ్ళకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే మారడే నయం. ఆ మారడే కొంచెం బెటర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి. అంతకంటే దిగజారిపోతుంది. నేను ముఖ్యమంత్రి నేను చాలా వాల్యూ ఇవ్వాలి, ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ విధంగా దిగజారిపోయే విధంగా ఆయన పరిపాలన ఉంది. ఆ విధంగా ఎంతైతే ఈ 119 నియోజకవర్గంలో కనీసం ఒక్క సీటు కూడా, ఈ స్థానికల్లో కనీసం 5 సీట్లు కూడా గెలిచేటట్టు లేదు. పూర్తిగా ప్రజాపాలన చచ్చిపోయింది, రాక్షస పాలన మాత్రం మొదలైంది, ఇబ్బంది పెట్టే పాలన ఉంది, డబ్బులు వసూలు చేసే పాలన మాత్రం ఉంది. ఆయన చుట్టూ మొత్తం ఉన్నది వసూలు దందాలు మాత్రమే తప్ప ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఎక్కడ కనిపిస్తలేరు, ఎక్కడ లేరు కూడా. ఇది అంతా కనీసం మమ్మల్ని ప్రజలకు డైవర్ట్ చేయడానికి, ఈయన స్వలాభం కోసం 1000 కోట్లు సంపాదించడం కోసం మాత్రమే వచ్చిండు. ఆ 100 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడానికే ఈయన కంకణం కట్టుకున్నట్టు. ఈయన అసలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు, అసలు ఏం కాదు. ఈయన కాంగ్రెస్ ముసుగులో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీనే సర్వనాశనం చేద్దామనే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడైనా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త నాయకులు తెలియజేసుకోవాలి, మీకు అన్యాయం జరుగుతుంది మాకు తెలుసు, కాబట్టి మీరు ఇప్పటికి బయట రాకపోతే మీరే నష్టపోతారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత పసుపు నీళ్ళంతా జల్లారు ఎందుకు అక్కడ? 20 సంవత్సరాల నుంచి మా యూనివర్సిటీ చాలా పవిత్రంగా ఉన్నది. ఈయన అడుగు పెట్టి హామీలు ఇవ్వడం కాకుండా, నిరుద్యోగులు ఎక్కడ విద్యార్థులు కనిపించే కాకుండా అడ్డ మీద కూలితోటి సభ మొత్తం నిర్వహించిన తర్వాతనే, ఈయన అడుగు పెట్టిన తర్వాతనే మా యూనివర్సిటీ మైల పడింది. మా యూనివర్సిటీ అనేటువంటిది మొత్తం అపచారం చేసి వెళ్ళిపోయింది. కాబట్టి పసుపు నీళ్ళతో మేము శుద్ధి చేసినాం అక్క. ఎందుకంటే మళ్ళీ ఇంకెవరైనా ఏదైనా రేపటి విద్యార్థి జరిగితే ఎవరు దానికి బాధలు ఎవరైనా అయితే అందుకోసం మేము ముందే పసుపు నీతులు బలి ఇచ్చినాం. మేము ముందే దాన్ని పసుపు నీతులు బలి చేస్తున్నాం అందుకోసం అక్క.